ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్ కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన దులేఖ గారు ఒంగోలు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ తిండి విధానం, ఆలోచన విధానం, పరస్పర సంబంధాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఫస్ట్ ప్రథమంగా మనకి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించినటువంటి పరమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన డాక్టర్ జీకే సార్ కి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని నేను తెలుసుకునే దానికి ప్రథమ కారణమైనటువంటి జీకే సార్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నా ప్రథమ గురువులైనటువంటి మా అమ్మ నాన్నలకి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈ రోజు సెషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. మరి ఈ రోజు సెషన్ లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే తిండి విధానము, ఆలోచన విధానము, పరస్పర సంబంధాలు, అశాస్త్రీయమైన అసహజమైన తిండి విధానము, ఆలోచన విధానము, పరస్పర సంబంధాలు అన్నమాట. మరి పూర్వకాలంలో అంటే నా చిన్నతనంలో ఎవరికైనా ఏదైనా జబ్బు చేసింది అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కాని ఏమనేవాళ్ళు, వా ఏ పోయిన జన్మలో ఏం కర్మ చేశారో ఏమో, ఈ జన్మలో ఒక వ్యాధి రూపంలో అతని శరీరం మీదకి వచ్చింది అనేవాళ్ళు. మరి రాను మనం కాలం మారుతూ వచ్చింది. మరి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుల వారు మనకేం చెప్పారు, పూర్వ జన్మ కర్మ పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్పారు. అంటే మనం ఏదైతే గత జన్మలో చేసుకున్నామో ఆ దాన్ని ఈ జన్మలో ఒక రోగంగా అనుభవించాలి మన శరీరం మీద అనని మనకి వివరించారు. మరి కాలం మారే కొద్దీ మన అలవాట్లు మారాయి, ఆలోచన విధానం మారింది, మనం తీసుకునే భోజన విధానం కూడా మారింది, మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులతో మనం మలుచుకునే విధానం కూడా మారుతూ వచ్చింది. సో ఈ రోజులకు వచ్చేసరికి మనకి ఏదైనా ఒక వ్యాధి వస్తుందయ్యా అంటే ముందుగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మన యొక్క తిండి విధానము, ఆలోచన విధానము, పరస్పర సంబంధాలు. అంతే కదా మాస్టర్స్? మన చుట్టూ మనము ఈ రోజుల్లో మనం ఏం తీసుకుంటున్నాము, మనం ఎలా నడుచుకుంటున్నాము అనే దాన్ని బట్టే మనకి ఒక వ్యాధి వస్తుందా లేదా అనేది మనకి ముందుగానే మన శరీరము హింట్ ఇస్తుంది అనమాట. ఇక్కడ ఒక వ్యాధి మనకి వస్తుంది అంటే మనం ఏదో నేర్చుకోవాల్సింది మిస్ అయ్యాము, అది నేర్పడానికే మనకి వస్తుంది అన్న కారణాన్ని మనము ముందుగానే అర్థం చేసుకోవాలి. మరి ప్రప్రథమంగా వచ్చేది ఈ మూడిట్లో తిండి విధానం. మరి ఫస్ట్ తిండి విధానం గురించి మనము తెలుసుకుందాము. ఇక్కడ తిండి విధానము అంటే మనం ఎంతో అద్భుతమైన ఈ శరీరాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చాము అంటే మనం దేనికోసం వచ్చాము, ఎంతో ఆనందాన్ని పొందటానికి, ఎన్నో విషయాలు నేర్చుకోవటానికే వచ్చాము. మరి ఈ విషయాలు నేర్చుకోవాలన్నా, ఆనందాన్ని అనుభవించాలన్నా మరి మన శరీరం మనకి సహకరించాలి కదా. మరి అటువంటి శరీరానికి మనం ఏమి ఇంధనంగా ఇస్తున్నాము? మనం ఉదాహరణకి ఒక కారే తీసుకున్నాం అనుకోండి, ఆ కారుకి ఇంధనం ఏంటి, పెట్రోల్ పోస్తాము, చక్కగా రన్ అవుతూ ఉంటుంది, మనకి ఎంతో సర్వీస్ చేస్తూ ఉంటుంది. మరి తక్కువ ధరకి వస్తుంది కదా అని మనం తీసుకెళ్లి డీజిల్ పోసాం అనుకోండి, అదేం చేస్తుంది, ఫస్ట్ సౌండ్ చేస్తుంది, కొద్ది రోజులకి పొగొస్తుంది, ఆ తర్వాత ఇంజిన్ బ్లాక్ అయిపోయి పూర్తిగా పని చేయటమే మానేస్తుంది. మరి మనం ఎంతో అద్భుతమైన ఈ శరీరానికి ఇంధనంగా ఇవ్వాల్సింది ఏంటయ్యా అంటే శాకాహారము. శాకాహారమే అమృతాహారము అని మనకి పత్రిజీ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మన మానవ దేహ నిర్మాణం కూడా శాకాహారానికి అనుకూలంగానే నిర్మితమై ఉంది. కాబట్టి మనం ఎప్పుడు శాకాహారాన్నే తీసుకోవాలి, మాంసాహారంతో దీన్ని నింపడము మహాపాపంగా భావిస్తుంటాం. కాబట్టి మనము ధ్యానంలోకి రాకముందల అందరము తీసుకున్న వాళ్ళమే, కానీ ఒకసారి మనము విలువ తెలుసుకున్నప్పుడు దాన్ని మానేసి ఈ దారిలోకి వచ్చాం. కాబట్టి దాని విలువ మనము నలుగురికి చెప్పేదానికి ఎంతో ప్రయత్నిస్తున్నాం, శాకాహారం విలువ ఎంత ఉంది అనేది. కాబట్టి ఇటువంటి శాకాహారాన్ని మనము ఈ శరీరానికి ఎందుకు ఇవ్వాలయ్యా అంటే, మరి కార్ చెడిపోయిందే అనుకోండి, దాని పార్ట్ మనం మార్కెట్ లోకి వెళ్ళి ఒక 1000-2000 పెట్టి తెచ్చుకుంటే దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ రన్ చేసుకోవచ్చు. కానీ మన శరీరంలో ఏదైనా ఒక భాగము
పనికి రాకుండా పోయింది అనుకుంటే దాన్ని నువ్వు ఎన్ని వేలు కోట్లు ఖర్చు పెట్టినా రీప్లేస్ చేసుకోవడానికి మనకి ఇంకొక డోనర్ దొరకాలంటే ఎంత కష్టము. ఒక అవయవం మనకి దొరుకుతుందా? లేదు కదా. అంత విలువైనటువంటి ఈ శరీరాన్ని మనం ఎంతో అద్భుతంగా చూసుకోవాలి. దేహమే దేవాలయము అన్నట్లు మనము ఒక దేవాలయాన్ని కనుక చూసుకుంటే ఎంత అద్భుతంగా శుభ్రంగా ఉంచుకుంటామో, గుడికి వెళ్తున్నప్పుడు ఎంత శుచి శుభ్రంగా మనం వెళ్తుంటామో, మన శరీరాన్ని కూడా అంతే విధంగా ఒక దేవాలయాన్ని ఎంత పరిశుభ్రంగా చూసుకుంటామో అంతే విధంగా చూసుకోవాలి. మరి అటువంటి దేవాలయం లాంటి ఈ దేహానికి మనం శాకాహారాన్ని ఇంధనంగా ఇవ్వాలి, ఆహారంగా ఇవ్వాలి. మరి మనం రోజు గమనించుకుంటూ ఉంటాం కదండి. మనకి పూజలు, వ్రతాలు, నోములు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది అని చెప్పేసి భోజనం మానేసి ఉపవాసం ఉంటాము. మరి మామూలు రోజుల్లోకి ఆ రోజుల్లోకి మనకి ఎంత తేడా ఉంటుంది. ఆ రోజు మనం భోజనం తీసుకోకపోయినా ఎంతో ఎనర్జెటిక్ గా పనిచేస్తూ అందరికి కావాల్సిన అవసరాలు చూస్తుంటాము, పండగ సెలబ్రేషన్ చేసుకుంటాము. అలాగే మనకి నీరసం అనేది తెలియకుండా ఎంతో ఎనర్జెటిక్ గా కూడా ఉంటాము. ఎక్కడ వస్తుందయ్యా ఈ తేడా అంటే, మనం ఆ రోజు మన థాట్స్ ఫస్ట్, మన ఆలోచన విధానం పాజిటివ్ థాట్స్ లో ఉంటుంది. మనము ఉపవాసం ఉన్నా కానీ ఒకవేళ ఎక్కువ ఆకలేసింది అనుకోండి, ఏ కాయో పాలో తీసుకుంటాము. సో మనం ఆహారం అనేది చాలా తక్కువగా ఇచ్చాము, లైట్ ఆహారం ఇచ్చాము. అప్పుడు అది జీర్ణం అవ్వేదానికి కూడా ఇబ్బంది ఉండదు, మనకి ఎంతో ఎనర్జీ ఇస్తుంది కూడా. కాబట్టి ఇలాంటి ప్రాసెస్ లో ఉన్నప్పుడు కూడా మనకి ఎంతో ఎనర్జీ గెయిన్ చేసుకోగలుగుతున్నాము. కాబట్టి మన యొక్క శరీరానికి శాకాహారమే అమృతాహారము అని ఒక గొప్ప ఎన్లైటెడ్ మాస్టర్ కూడా మనకు అందించారండి. మరి లిండా గుడ్మెన్ అనే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త మనకి ఏం చెప్పారయ్యా అంటే, మానవులు మాంసాహారం నుంచి శాకాహారానికి, శాకాహారం నుంచి ఫలాహారానికి, ఫలాహారం నుంచి అప్పుడప్పుడు శ్వాసాహారానికి మారాలి అని చెప్పారు. అంతే కదా మాస్టర్స్. మనం రోజు భోజనం చేసి కూర్చున్నాం అనుకోండి, ఒక గంట సాధన చేయడానికే మనకి తర్వాత అలా ఇలా అని మనం వంగి లెగిసి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాము. అదే మనము ఉపవాసం ఉన్న రోజు కూర్చోండి, ఎంతో ఎనర్జెటిక్ గా కూర్చోగలుగుతాము. ఒక రోజు ఉపవాసం ఉన్నాము అంటే మన జీర్ణ వ్యవస్థకు కూడా మనం ఎంతో రెస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అంతే కదా. నిరంతరం శ్రమ చేసిన వాళ్ళమి మనకు రెస్ట్ కావాలని ఒక గంట విరామం తీసుకొని మళ్ళీ మన పని మనం కొనసాగిస్తూ ఉంటాం. అలాంటి సమయంలో మనం ఈ డైలీ ఆహారాన్ని నింపుతూ నింపుతూ ఉన్న జీర్ణ వ్యవస్థ, మనం ఎప్పుడైనా సరే ఒక ఆహారాన్ని తీసుకున్నప్పుడు బొజ్జ నిండా అంటే పొట్ట నిండా తీసుకున్నాం అనుకోండి, అది అరిగి మన శరీరానికి శక్తిని ప్రసాదించడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. మనం ఎప్పుడు 3/4 మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి, ఒక వంతు ఖాళీగా ఉంచుకోవాలి. అప్పుడే మన జీర్ణ వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేస్తుంది. మనం తీసుకున్నటువంటి ఆహారంలోని విటమిన్స్ అన్ని కూడా ఏ ఏ శరీర భాగాలకు వెళ్ళాలో సమంగా వెళతాయి. కాబట్టి వారంలో ఒక రోజు మనం ఉపవాసం ఉన్నాము అంటే ఎక్కడైనా మనవి తిన్న ఆహారాలు జీర్ణం కానికుండా ఇంకా మిగిలి ఉన్నాయి అంటే ఆ రోజు అవంతా కూడా మనకి డైజెస్ట్ అయిపోయి క్లీన్ గా వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇలా మన శరీరానికి మనం ఇచ్చే ఆహారం కూడా ఎప్పుడు శాకాహారాన్నే ఇవ్వాలి. మరి ఒక దేహం అంటే ఆ, మనకి ఈ శాకాహారం ఒక్కటి ఇస్తే సరిపోతుందా? మనకి శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు కూడా ఉన్నాయి కదా. పంచ జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, మరి చర్మము. వీటన్నిటికీ ఇచ్చే జ్ఞానం కూడా మితంగా ఇవ్వాలి, ఎంతో విలువైనది ఇవ్వాలి అని చెప్తారు. ఆత్మకి ఆహారం అనేది, శరీరానికి ఆహారం మనం తీసుకునే ఫుడ్ ద్వారా వెళ్తే ఆత్మకి ఆహారం అనేది మనం పంచ జ్ఞానేంద్రియాల ద్వారా అందించే దానితో అందుతుందన్నమాట. కాబట్టి మనం ఏదైతే చూస్తామో, ఏదైతే వింటున్నామో, లేదా ఏదైతే మాట్లాడుతున్నామో, మరి శ్వాసించేది, స్పర్శించేది, ఇవన్నీ కూడా మనకి జ్ఞానాన్ని అందిస్తాయా లేదా అనేది మనం ఎప్పుడు మనల్ని మనము చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మన మరి ఎంతో అద్భుతమైన ఈ శరీరాన్ని తీసుకొని వచ్చాం. ఈ శరీరానికి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి కదా.
అద్భుతమైన ఒక స్నానం చేస్తున్నాము, అందులో అన్ని పన్నీర్ చుక్కలు వేసుకోనో రోజ్ వాటర్ వేసుకోనో స్నానం చేసామనుకోండి, ఆ ఫీలింగ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే మరి శ్వాసించేదానికి మనం నిద్రపోవటానికి లేదా మెడిటేషన్ కూర్చునేటప్పుడు మంచి అగరబత్తులు కావచ్చు, లేకుంటే కర్పూరం కావచ్చు, ఇంకేదైనా మంచి వాసన వచ్చే సెంట్, పర్ఫ్యూమ్స్ అలాంటివి స్ప్రే చేసుకొని కూర్చోండి. మూడ్ లైట్ గా ఉంటుంది. మన ధ్యానానికి గాని, మనం చేసుకునే పనుల్లో గాని మార్పు వస్తుంది. ఇలాంటి అవసరాలు చిన్న చిన్న ఆనందాలు ఇవన్నీ మనం ఆనందించవచ్చు. కానీ ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే తీసుకోవాలి. ఏది ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే మన కళ్ళతో చూసే విషయం కూడా. మనం ఇప్పుడు నిరంతరము చూస్తూ ఉంటాము. టీవీ చూడొచ్చు. నిద్ర లేసిన దగ్గర నుంచి ప్రతి ఇంట్లో టీవీ మోగుతానే ఉంటుంది. అందులో వార్తలు చూసేవాళ్ళు వార్తలు చూస్తూ ఉంటారు. మరి సీరియల్స్ చూసేవాళ్ళు సీరియల్స్, సినిమా చూసేవాళ్ళు సినిమా. మరి వీటిల్లో మనకి రోజువారీ ప్రపంచంలో ఏం జరుగుతుందనే సమాచారం తెలుసుకునేంత వరకు వార్తలు ఉపయోగకరమే. కానీ ఇవాళ 24 అవర్స్ న్యూస్ వస్తూనే ఉంటాయి. అలా అని ఆ జ్ఞానమంతా మనం తీసుకున్నప్పుడు మనం ఏదైతే మన ఇతర పనులు చేసుకుంటూ ఉంటామో, ప్రాపంచికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, అప్పుడు మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు అనవసరం లేనటువంటి ఈ జ్ఞానం అంతా రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఎంత వరకు అవసరమో అంతవరకే జ్ఞానాన్ని తీసుకోవాలి. ఏదైనా. మరి వినేటప్పుడు కూడా మన పనవ్వగానే బయట కూర్చుంటాము. లేదంటే నలుగురు ఫ్రెండ్స్ కలిసారంటే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము. మా ఇంట్లో మా కోడలు అలా అనింది. మా వారిలా అన్నారు. నేను ఈ విధంగా పిల్లలతో ఇబ్బంది పడుతున్నాను. ఇలా వాళ్ళ సమస్యలన్నీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ అది వాళ్ళు ప్రాపంచిక స్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళకి ధ్యానం అనేది తెలియనప్పుడు, మరి మనం ధ్యాన మార్గంలోకొచ్చినప్పుడు, మనకి ఏదైతే అవసరమో దీనివల్ల మనము ఒక జ్ఞానాన్ని పొందగలిగే విషయం. ఒక సజ్జన సాంగత్యం లాంటి విషయాలైతే మనము కంటిన్యూ చేయొచ్చు. లేదా ఇలాంటి నెగెటివ్ ఎనర్జీ ఇచ్చే మాటలనైతే మనం కట్ చేసుకోవాలి. ఎలా అయితే మన ఇంట్లో ఉండేటువంటి ఫ్యాన్లు, లైట్స్ అలాగే ఈ మీటర్ స్విచ్‌లు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మన ఇంట్లో 4 రూమ్‌లు ఉన్నాయనుకోండి. ఆ రూమ్‌లోకి వెళ్తేనే అవసరం ఉందని స్విచ్ ఆన్ చేసుకుంటాం. మరి పక్క రూమ్‌లోకి రాగానే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తాం. అలాగే మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటిని మనం నిత్యము చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. మనకు అనవసరమైన విషయాలు మనకి వచ్చినియి అంటే మనము ఎలా అయితే ఒక స్విచ్‌ను ఆఫ్ చేసి మనం పవర్ సేవ్ చేసుకుంటామో, అలాగే మనం కూడా ఆ విషయాల నుంచి పక్కకు తొలగేసి, మన శక్తిని మనము సేవ్ చేసుకోవాలి. అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలకి ఇచ్చే ఎనర్జీ కూడా మితంగా విలువైనది అయి ఇవ్వాలి. ఒకవేళ కుదరలేదు, ఫ్రెండ్స్ అందరూ కంపల్సరీ నేను మాట్లాడుతూ ఉండాలి. వీళ్ళు నేను లేకపోతే నా కోసం ఇంటి దాకా వచ్చేస్తున్నారని ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురైనప్పుడు ఒక మంచి పుస్తకం చదువుకుందాము. మనం అందులో జ్ఞానాన్ని 10 పేజీలు చదివామనుకోండి, వెళ్దాము. అక్కడ కూర్చొని ఒక వ్యర్థ సంభాషణని కూడా మనము సజ్జన సాంగత్యం కింద మార్చుకోవచ్చు. ఈరోజు నేను ఈ పుస్తకంలో 10 పేజీలు చదివాను. ఇందులో ఇంత బాగా వాక్యం రాశారు. నేను నేర్చుకున్నాను. మీరు కూడా వినండి అని మనం చెప్పామనుకోండి, అప్పుడు అదెలా అవుతుంది? ఒక వ్యర్థ సంభాషణ కూడా సజ్జన సాంగత్యం అయిపోతుంది. అప్పుడు ఆ నలుగురిలో ఒక్కళ్ళైనా కానీ, మేడం చెప్పిన మాటలు బావున్నాయి. మనం కూడా ఇలాగే ఇంకో 4 మంచి మాటలు చెప్పాలంటే, నేను కూడా ఒక పుస్తకం చదవాలి అన్న ప్రేరణ కూడా కలిగించిన వాళ్ళం అవుతామన్నమాట. కాబట్టి ఇక్కడ తిండి విధానము అంటే, మనం ఏదైతే దేహానికి అందిస్తూ ఉన్నామో, దానితో పాటు మన పంచ జ్ఞానేంద్రియాలకిచ్చే ఆహారం కూడా మనము ఎంతో విలువైనదిగా, మితంగా ఇవ్వాలి. అర్థమవుతుందా మాస్టర్స్? ఇలా మన తిండి విధానాన్ని ఇంకా మనం గమనించుకుంటే, ఉదాహరణకి నా తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు భార్య ఉంది. ఆళ్ళకి ఒక చిన్న బాబున్నాడండి. ఆ బాబుకి 2 ఇయర్స్ ఉంటాయన్నమాట. ఆ బాబుకి వాళ్ళమ్మ ఎంత అంటే భోజనం ఎలా పెడుతుందంటే, ఒక 3 ఇడ్లీస్ పెడుతుంది. మళ్ళీ 1 అవర్, 2 అవర్ ఆగేసి ఒక బనానా పెడుతుంది. మళ్ళీ ఒక 2 అవర్స్ ఆగేసి, మళ్ళీ ఒక ఫ్రూట్‌ని స్మాష్ చేసి అది పెడుతుంది. మళ్ళీ 2 అవర్స్ అలా ఆ బాబుకి పెడుతూనే ఉంటుంది. కానీ
అక్కడ మన ప్రేమతో ఒక తల్లి చూడండి, అజ్ఞానంతో ప్రేమతో చేస్తున్నానని అనుకుంటుంది. కానీ అజ్ఞానంతో ఆ బాబుకి ఆకలయ్యి అడిగేదాకా ఎదురు చూడకుండా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత పెట్టేసరికి ఈ రోజుల్లో పిల్లలందరూ ఊబకాయస్తులైపోతున్నారు. ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా ఈ ఊబకాయం ఇలాన్నీ వస్తున్నాయి అంటే అక్కడ తల్లి అజ్ఞానంతో చేసే పనులు. తనేమనుకుంటుంది? ప్రేమతో నా బిడ్డకు పెట్టుకుంటున్నాను అనుకుంటుంది. కానీ ఆ తిన్న తర్వాత ఆ బాబు బయటకు వెళ్లి ఆడుకునే పరిస్థితి ఉందా? ఆ తిన్న క్యాలరీస్ అన్ని ఎలా ఖర్చవ్వాలి? అవి ఖర్చవ్వకుండా ఒకదాని మీద ఒకటి వేసేసరికి ఊబకాయస్తులైపోతున్నారు. అంతే కదా! కాబట్టి మనం తీసుకునే విధానం కూడా, మనం భోజనం తీసుకునే విధానం కూడా ఎంతో ఆలోచించి తీసుకోవాలి. అది శాకాహారమే అయ్యుండాలి. ఇలా మనం ఎప్పుడైతే ఇవన్నీ పాటిస్తూ ఉంటామో, సరి అయిన తిండి విధానం వలన మన శరీరము మనము ధ్యానం చెయ్యాలి అంటే శరీరం ఉంటేనే చేయగలుగుతాము. మరి సరైన ఇంధనం వేస్తేనే కదా మనం కూర్చొని మన ధ్యాన కార్యక్రమంలో ఎటువంటి బ్రేక్ లేకుండా మన సాధన సరిగ్గా చేసుకుంటూ వెళ్ళగలుగుతాము. కాబట్టి మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో దాన్ని ఆలోచించి మితంగా శాకాహారాన్ని మాత్రమే ఇవ్వాలి. మన చుట్టూ చూస్తూ ఉంటాము. నేను చెప్పాను మా తమ్ముడు భార్యకి, "అమ్మా అలా కాదు, ఏడ్చినప్పుడు పెట్టొచ్చు" అంటే, "లేదక్కా వాళ్ళు ఏడుస్తునే దాకా మనం ఎదురు చూడకూడదు. మనం పెడుతూ ఉండాలని" పెడుతూనే ఉంటారు. రేపు పెద్దయినాక ఆ బాబు ఈ తల్లిని అడిగితే, "నేను నీ మీద ప్రేమతో పెట్టానయ్యా" అంటే, "నీ వల్లే నేను ఇలా తయారయ్యానంటే" ఏం సమాధానం ఉంటుంది? కాబట్టి మన ప్రేమని కూడా కొంచెం తగ్గించుకొని పిల్లలకి హెల్తీ అయిన ఫుడ్, జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఈ రోజుల్లో బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఏంటయ్యా మన జీవితంలో అంటే జంక్ ఫుడ్, ఫ్రిడ్జ్. మనం ఏదైనా మిగిలిపోతే ఎత్తుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నాము. తర్వాత రోజు తిందాంలే అనుకుంటున్నాము. అలా అది మర్చిపోయి మళ్ళీ వేరేది వండేస్తాము. అలా అది 2 రోజులున్నా గాని పడేయలేక మళ్ళీ తిని, అలా మన సిస్టమ్ ని మనమే పాడు చేసుకుంటున్నాము. అలాగే మరి ఈటన్నిటి నుంచి బయట రావాలి. జంక్ ఫుడ్ అనేది అసలు మనకు కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. పిల్లలకి మనం చెప్పినా గాని వాళ్ళు వినకుండా దానికి అడిక్ట్ అయిపోయారనమాట. కాబట్టి అటువంటి స్థితి నుంచి కూడా మనం బయటికి తీసుకొచ్చి, ప్రతి ఇంటిలో తల్లే ప్రథమ గురువు అన్నారు కాబట్టి, మనమే ముందల ఫస్ట్ స్టెప్ తీసుకొని, మనం వాటిని మానేస్తే పిల్లలు కూడా మానేస్తారు అన్న విధానంగా వచ్చేసి, మనం ఒక్కొక్క స్టెప్ ఆలోచించుకొని ఏ టయానికి ఏది పిల్లలకి ఇవ్వాలా? మనం ఏ విధానంగా మనం పిల్లల్ని గైడ్ చేసుకుంటున్నాం అనేది కూడా గమనించుకుంటూ, ఎప్పుడు ఈ శాకాహారాన్ననేది పాటిస్తూ ఉండాలి. ఇలా మన తిండి విధానము అనేది మనము చూసుకుంటూ ఉండాలనమాట. మరి ఈ అశాస్త్రీయమైన, అసహజమైన ఆలోచన విధానము, తిండి విధానము, పరస్పర సంబంధాల్లో మొదటిది అయినటువంటి తిండి విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. తర్వాత రాబోయేది మరి ఆలోచన విధానము. అంతే కదా మాస్టర్స్? మరి మనం ఎంతో కష్టపడి గంటలు, గంటలు సాధన చేసి ఎంతో శక్తిని కూడగట్టుకుంటాము. మరి ధ్యానం అయిపోయిన తర్వాత మన కుటుంబంలోకి వెళ్ళిపోయి రోజువారీ పనుల్లో పడిపోయినప్పుడు మన యొక్క ఎనర్జీ ఎక్కడ వేస్ట్ అవుతుందయ్యా అంటే, ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళని చూడండి. మనం టయానికి మెడిసిన్ ఇస్తాము, ఫుడ్ ఇస్తాము, ఫ్రూట్స్ ఇస్తాము, అన్నీ ఇస్తాము. వాళ్ళు ఇవతలకి అవతలకి కదలకుండా ఎంతో చక్కగా చూసుకుంటాం. కానీ సాయంత్రం అయ్యి బాబు అంటే వాళ్ళ కొడుకు ఆఫీస్ నుంచి రాంగానే, "అమ్మా ఎలా ఉంది? బాగున్నావా?" అంటే, "ఏంటోరా ఉదయం నుంచి ఎంత తిన్నా నీరసంగా ఉంది" అంటారు. అవునా కాదా? మనం సహజంగా వినే మాటే ఇది. మరి అటువంటి ఎనర్జీ అంతా ఎక్కడ వృధా అవుతుందయ్యా అంటే, మన యొక్క ఆలోచన విధానము, మనం మాట్లాడే విధానము. ఈ రెండిటి ద్వారా ఎంతో శక్తిని మనము తెలియకుండా వృధా చేసుకుంటున్నామనమాట. మరి మనకొచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయ్యా అంటే, 2 రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒకటి మన భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకునే చేసే దాని కోసం, మన భవిష్యత్ ప్రణాళిక కోసం చేసే ఆలోచనలు ఒకటైతే, వర్తమానంలో మనం చేసేటువంటి పనికి సంబంధించిన ఆలోచనలు రెండో రకం అన్నమాట. అర్థమవుతుందా మాస్టర్స్? మరి భవిష్యత్ ప్రణాళిక అంటే, ఇప్పుడు నేను L1 చేశాను. తర్వాత నేను అనుకున్నాను క్లాస్ వెళ్లి చెప్పాలి అనని. దానికోసం నన్ను నేను రెడీ చేసుకోవడానికి నేను ఏ పుస్తకం చదవాలి? ఎంత జ్ఞానాన్ని తీసుకోవాలి? అందులో ఎవరైనా డౌట్స్ అడిగితే ఎలా క్లారిఫై చేయాలని, దానికోసం కష్టపడి నేను ఒక ప్రణాళిక వేసుకొని, ఒక మాస్టర్‌ని అడిగి డౌట్స్ క్లారిఫై చేసుకొని, మనం ఒక
ఈ టయానికి ఇది చేయాలి, ఈ టయానికి ఇది చేయాలని మనం వేసుకొని వెళ్తూ ఉంటాం కదా. అలా మనం ఒక సంవత్సరం సాధన చేసిన తర్వాత ఒక క్లాస్ చెప్పే దాని కోసము మనం అర్హులమవుతాము. అలా మనం వేసుకునే ప్రణాళికనే భవిష్యత్ ప్రణాళిక అంటాము. మరి వర్తమానంలో చేసే పని అయ్యా అంటే, మరి రేపు ఉదయాన్నే పిల్లల్ని, హస్బెండ్‌ని స్కూల్‌కి, ఆఫీస్‌కి పంపాలి. మరి రాత్రే మనము రేపు ఏం వంట చెయ్యాలి అని ఒక నిర్ణయానికి వచ్చేసి, అవన్నీ కూరగాయలున్నయ్యా, దానికి కావాల్సిన సామానంతా ఇంట్లో ఉందా అని చెక్ చేసుకొని పడుకున్నామనుకోండి, ఉదయం లెగుస్తాం చకచకా టక అన్ని పనులు తీసుకుంటాము. ఏం కావాలో అది చేసేసుకుంటాం. త్వరగా పనయిపోతుంది. ఎవరి వాళ్ళని పంపించేస్తాం. లేదు మనకి రాత్రి ఆలోచన లేదు. ఉదయాన్నే లేసామనుకోండి, ఈ కూరగాయలున్నయా? ఇందులోకి ఇది లేదే, నువ్వు బయటికి పోయి ఎత్తుకురా. ఇక్కడే ఈ సంభాషణలోనే మనం హడావిడి పడాలి. టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం వర్తమానంలో చేసే పనికి కూడా మనం ఒక ఆలోచన పెట్టుకోవాలి. అంటే ఒక సంకల్పం పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నేను ధ్యానంలోకి రాకముందులా నా టైం అంతా నేను పెయింటింగ్స్ వేసుకోవటము, టైలరింగ్ చేసుకోవటము, లేదా పిల్లలకి ట్యూషన్స్ చెప్పుకోవటం ఇలా గడిచిపోయేది. మరి ధ్యానంలోకి వచ్చి ఈ L1 పూర్తి చేసిన తర్వాత మేడం అన్నారు, మనం ఎప్పుడు ఫస్ట్ 1 డే ప్లాన్ వేసుకోవాలి. తర్వాత 1 వీక్ ప్లాన్ వేసుకోవాలి. మంత్లీ ప్లాన్ ఉండాలి. ఇయర్లీ ప్లాన్ ఉండాలి అన్నారు. నాకప్పుడు అర్థం కాలేదు. తర్వాత ఒక 6 మంత్స్ అయిన తర్వాత నాకు అర్థమైంది. ఓహ్! మేడం చెప్పిన వన్ డే ప్లాన్ అంటే మన రోజువారీ పనుల్లో మనకి పత్రిజీ గారు ఏం చెప్పారు? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము చేయమన్నారు. మరి ధ్యానం చేయడానికి 1 గంట, స్వాధ్యాయం చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయినా కేటాయించాలి. మరి సజ్జన సాంగత్యం ఏదైనా వినాలన్నా, మనం మాట్లాడాలన్నా 1 గంట కేటాయించాలి. అంటే నా రోజువారీ టైంలో నేనేసుకున్న ప్రణాళికలో ఒక 2:30 గంట దీనికోసం వెచ్చించాలి అంటే నేను ఎక్కడ ఏ టయాన్ని కేటాయించగలను అనే దాని కోసం మనం ప్రణాళిక వేసుకోవాలి కదా. కాబట్టి వర్తమానంలో మనం చేసే పనుల కోసం మనం వేసుకునే ఈ ప్రణాళికే వన్ డే ప్రణాళిక కిందకి వస్తుంది. ఇలా మనం ఎప్పుడైతే టైం కేటాయించుకొని మన పనులు ఆ రోజులో మనం చేయవలసిన పనులకు సంబంధించిన విషయాలు కావచ్చు, మిగతా ఏదైనా విషయాలకు కావచ్చు, వీటన్నిటిని కూడా మనము ఎటువంటి అవరోధం లేకుండా చక్కగా చేసుకొని వెళ్ళేదానికి చేసే ప్లానింగ్ కోసము మనకొచ్చే ఆలోచనలనమాట. ఇలా ఈ 2 రకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయన్నమాట. మరి ఇలా మనకి ఏదైనా ఒక ఆలోచన మనకి వస్తుందయ్యా అంటే, మనకి నేను అంటే ఏం చెప్పుకుంటాము? శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ. ఈ 4 కలయికే నేను అని చెప్పుకుంటాం. మరి మనకొచ్చినటువంటి ఆలోచనలు, మనకెన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఈ ఆలోచనలో మనము సెగ్రిగేట్ చేసుకోగలగాలి. ఈ ఆలోచనలో ఏది నా శరీరానికి సంబంధించిందా? నా మనసుకు సంబంధించి వచ్చిందా? లేదా నా బుద్ధికి సంబంధించి వచ్చిందా? లేక ఆత్మజ్ఞానానికి సంబంధించి వచ్చిందా? అని మనం ఎప్పుడైతే డిసైడ్ చేసుకోగలిగే అవగాహనని కలిగి ఉంటామో, అప్పుడు మనము ఈ ఆలోచనలు సరికాని ఆలోచనల నుంచి మనము బయటపడగలుగుతామనమాట. మరి ఇటువంటి ఆలోచనల నుంచి బయటపడాలి అంటే పత్రిజీ గారు మనకేం చెప్పారు? ధ్యానం ఒక్కటే మార్గము అన్నారు. మరి ధ్యానానికి వచ్చిన కొత్తలో నేనైతే మా అమ్మగారు నాకు ధ్యానం నేర్పించినప్పుడు ఒక 5 నిమిషాలు కూర్చోమ్మా వస్తుంది అంటే, అమ్మో! 5 నిమిషాలే అని నేను చానా గొడవ చేశాను. కాదమ్మా నువ్వు కూర్చో అని మా అమ్మగారు నాతో పాటు కూర్చొని నాతో ధ్యానం చేయించడం మొదలుపెట్టిందనమాట. అలా నేను ఎప్పుడైతే అమ్మతో పాటు 5 నిమిషాలు కూర్చోవడం మొదలుపెట్టానో, ఎక్కడ లేని ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలీదు. అమ్మేమో కూర్చోమ్మా అంటుంది. కూర్చోంగా సాధన చెయ్యగా ఆలోచనలు తగ్గిపోతాయని మా అమ్మగారు చెప్పారనమాట. అలా నేను కూర్చుంటే 5 నిమిషాల నుంచి ఒక వారంలో 10 నిమిషాలకొచ్చాను. ఇంకొక 2 వారాలు గడిచేలేక ఒక 15 నిమిషాలకి వచ్చాను. అప్పటి వరకు నాకు కూర్చోవటము, ఆలోచనలను నియంత్రించుకోవడానికి ఒక చిన్న మార్గమే అలవడింది కానీ, ధ్యానం అంటే ఏందనేది ఇంకా పూర్తిగా అర్థం కాలేదనమాట. అలా మనం ఎప్పుడైతే మన సమయాన్ని కేటాయించి సాధన చేస్తూ ఉంటామో, అప్పుడు మనము ఈ ఆలోచనను నియంత్రించుకునే శక్తిని పెంపొందించుకోగలుగుతామనమాట. మరి ఒక వ్యాధితోటి మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చామనుకోండి. అంటే ధ్యాన మార్గంలోకి రావటానికి అందరికీ రకరకాల కారణాలుంటాయి. మరి ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్న వాళ్ళకి ధ్యానం చెయ్యి నీ వ్యాధి తగ్గిపోతుందంట అనని ఒక పాంప్లెట్ ద్వారానో, ఒక ఫ్రెండ్ ద్వారానో తెలిసింది. అతను వచ్చేసి ఎలా ధ్యానం చేయాలి అన్నారు. మనం చేసే విధానం చెప్పాము. అప్పుడు అతను కూర్చున్నాడు.
కూర్చున్నప్పుడు అతనికి ఇంకా రకరకాల ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు, ఆ ఆలోచనలను నియంత్రించుకోవడానికి అతను ఎంతో కష్టపడుతూ ఉంటాడు. అదే విధంగా ఏది ఒక కాలు నొప్పి, చెయ్యి నొప్పి, లేకపోతే నడుము నొప్పో, లేకపోతే ఇంకేదైనా ఫిజికల్ ప్రాబ్లమ్‌గా ఉన్న అతనొస్తే, ఈ విధంగా అతను కష్టపడుతూ ఉంటారు. అదే మెంటల్ ఇష్యూస్‌తో వస్తూ ఉంటారు కొంతమంది. లేని భయాలను ఊహించుకొని భయపడేవాళ్ళు, లేకపోతే ఈ క్షణం ఏం జరుగుతుందో అని భయపడేవాళ్ళు. ఇలా మెంటల్ ఇష్యూస్‌తో వచ్చేవాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళని ఇంకా ధ్యానంలో కూర్చోబెట్టాలంటే ఇంకా వాళ్ళకి అది వర్ణనాతీతం అనమాట. వాళ్ళకొచ్చే ఆలోచనల నుంచి తప్పించుకొని ధ్యానంలోకి రావడానికి అంటే. అంటే ఇక్కడ మనం ఏం చేయాలయ్యా అంటే మనకొచ్చే ఆలోచనల్ని ఏవి సరి అయినవి, నాకు ఏవి జ్ఞానాన్ని అందిస్తవి, లేదంటే నాకీ విషయం అవసరం లేదు. అంటే ఇప్పుడు మన పనులయినియి. నేను పుస్తకం చదువుకుంటూ బయట కూర్చొని ఉన్నాను. అప్పుడు ఒక వ్యక్తి గేట్ తీసుకొని లోపలికి గడా వచ్చేస్తూ ఉన్నాడు. మరి నా పుస్తకం చదువుకుంటున్నాను కదా అని నేను వదిలేసి ఊరుకుంటానా? మన ఇంట్లోకి ఎవరైనా వస్తూ ఉన్నప్పుడు వెంటనే నీకేం పని? నువ్వెందుకొస్తున్నావు? నీకేం కావాలి?" అని మనం అడుగుతాం కదా! అప్పుడు అతను కొరియర్ బాయో లేకపోతే ఏ పక్కింటి అడ్రెస్ తెలుసుకోవడానికి వచ్చాడో, ఏ విషయం కావాలో కనుక్కొని అతనికి కావాల్సింది ఇచ్చి మనము పంపించేస్తాము. అదే విధంగా మన బుర్రలోకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ వాటిల్లో మనకి ఏది ఉపయోగకరమైంది, ఏది నాకు అనవసరమైనది అని మనం తెలుసుకొని, ఆ ఆలోచనని అంతటితో కట్ చేసే విధంగా మనము తయారవ్వాలి. మరి అంత శక్తిని పొందాలి అంటే మనకి ధ్యానం ఒక్కటే మార్గము. నిత్యము మనము శాకాహారాన్ని పాటిస్తూ, మరి ధ్యానం చేస్తూ, ఆధ్యాత్మిక పుస్తకాలు ఏదైనా చదివి కొంత జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాము అంటే, మనకి ఈ శక్తి అనేది వస్తుంది. ఈ ఆలోచన నుంచి మనము సరికాని ఆలోచనలను తీసేసి, సరి అయిన ఆలోచనల్ని మనము అవలంబించుకోవటానికి. మరి ఈ రోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏదైనా బాలేదనుకోని, వాళ్ళందరూ ఏం చెప్తున్నారయ్యా అంటే, మని మన యొక్క ఆలోచనా విధానమే మన యొక్క శరీరం మీద ఒక వ్యాధిగా వస్తుంది అని చెప్తున్నారు. అంటే మనకి వచ్చే 80% వరకు వ్యాధులన్నీ కూడా మనకు సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు. అంటే మన యొక్క ఆలోచనలు సరికానివి కానప్పుడు వచ్చే వ్యాధులు అని అర్థం అన్నమాట. చాలా వరకు నేనిప్పుడు స్కూళ్ళల్లో పిల్లలకి మెడిటేషన్ నేర్పించడానికి వెళ్తూ ఉంటాను. అలాగే కొన్ని చోట క్లాసులకు వెళ్తుంటాను. ఎంతో మంది నెగెటివ్ థాట్స్ లో ఉన్నారు. ఫస్ట్ మనము నెగెటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్ కి రావాలి. పాజిటివ్ థాట్స్ నుంచి మిరాకులస్ థాట్స్ కి రావాలి. మన ఆలోచనలనేవి అలా పెంపొందించుకోవాలి. నువ్వు నెగెటివ్ లోనే ఉన్నప్పుడు నీ చుట్టూ అదే వైబ్రేషన్ ఉంటుంది. అదే నీ శరీరం మీద ఒక వ్యాధిగా వస్తుంది. అదే నేను ఆనందంగా ఉన్నాను, నలుగురికి ఆనందాన్ని పంచుతున్నాను, నేను ఈ పుస్తకం చదివాను, అందరికి పంచుతున్నాను అని చెప్పి మనము అలా ఒక వారం రోజులు ప్రయత్నించి చూసామనుకో, మన చుట్టూ అంతా ఆనందమే, పాజిటివ్ వైబ్సే. ఎవ్వరొచ్చినా గూడా అబ్బా! ప్రశాంతంగా ఉంది, ఆనందంగా ఉందే ఇక్కడ అనని చెప్తూ ఉంటే, నేను ఫిజికల్‌గా ఎంతో మందిని చూసానండి. కాబట్టే నేను ఈ విధంగా చెప్పగలుగుతున్నాననమాట. కాబట్టి మన యొక్క ఆలోచన విధానం అనేది మార్చుకోవాలి. ప్రతికూలమైన ఆలోచనల నుండి సానుకూలమైన ఆలోచనలకు రావాలి. సానుకూలమైన ఆలోచనల నుండి అద్భుతమైన ఆలోచనా ధోరణికి మనము మారాలి. ఇది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ధ్యానం ద్వారా మాత్రమే మనం ఈ ఆలోచనా స్థితికి చేరుకోగలుగుతాము. కాబట్టి మనకు వచ్చే వ్యాధులు డాక్టర్ చెప్పారు కదా! 80% వరకు సైకోసోమాటిక్ ప్రాబ్లమ్ వల్లే వస్తుంది. మరి ఇంతకంటే డాక్టర్ల కంటే ముందల ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఉన్నారు. ఎవరయ్యా అంటే బెట్టీ షైన్ అనే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఏం చెప్పారు అంటే, మైండ్ వేవ్స్ ఈజ్ ఈక్వల్ టు బాడీ వేవ్స్ అన్నారు. ఏదైతే మన ఆలోచనలు ఉన్నాయో అవే మన శరీరము ప్రతిస్పందిస్తుంది. అంతే కదా! ఇప్పుడు నేనిక్కడ వచ్చి క్లాస్ చెప్పాలి అనుకున్నాను కాబట్టే నేనిక్కడ వచ్చి క్లాస్ చెప్పగలుగుతున్నాను. లేదు నాకీ అవకాశం రాలేదనుకోండి, నేను ఎక్కడ పోయి ఏం ఆలోచిస్తూ ఉన్నానో, ఏం చేస్తున్నానో అనేది ఆ క్షణం మనం డిసైడ్ చేసుకోలేం కదా! కాబట్టి మన ఆలోచనా విధానము ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి. ఎప్పుడు నెగెటివ్ అనేది మన దరిదాపుల్లోకి రానివ్వకూడదు. మళ్ళీ మనం కొంతమందిని చూస్తుంటాము. కీడెంచి మేలెంచాలి అనే మాట నేను వింటూనే ఉన్నాను. అంటే ఫస్ట్ మనం నెగెటివ్ అనుకుంటే పాజిటివ్ జరుగుద్ది అనని చాలా మంది చెప్తూ ఉంటారు. అసలు మనం నెగెటివ్ జోలికి ఎందుకెళ్ళాలి?
మనం పాజిటివే అనుకుందాము. అయిందా హ్యాపీ, అవ్వలేదా మనం యాక్సెప్ట్ చేద్దాము, దాని నుంచి నేర్చుకుందాం, మళ్ళీ ప్రయత్నిద్దాము. ఇలా మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. కానీ నెగిటివ్ జరుగుతుంది, నెగిటివ్ అనుకుంటే పాజిటివ్ జరుగుతుందని మనం అదే విధానంలో ఉన్నాం అనుకోండి, ఆ వ్యతిరేకమైన ఆలోచన ధోరణి నుంచి బయటికి రావాలన్నా కూడా మనకి ధ్యానమే ప్రథమ మార్గము. కాబట్టి పత్రిజీ గారు మనకి ఎంతో అరటి పండు వలిచి చేతిలో ఇచ్చినట్టు ఎంతో ఈజీగా ఇచ్చారు. ఒక శ్వాసని గమనిస్తూ మనం ధ్యానం చేశామంటే ఎంతో ఎనర్జీని పొందుతాము. దానితో మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ తగ్గించుకోవచ్చు. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము మన యొక్క మనుగడకి ఎంతో ముఖ్యమైనవి అని మనకి వివరించారనమాట. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ ఆలోచన విధానంలో మనము నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్ కి రావాలి. పాజిటివ్ థాట్స్ నుంచి మిరాక్యులస్ థాట్స్ కి రావాలి. ఎప్పుడైతే ఈ విధంగా మన ఆలోచన విధానం మారుతుందో మనం చుట్టూ ఉండేది ఆనందమే, ఆరోగ్యమే. కాబట్టి ఈ విధంగా మన ఆలోచన విధానం అనేది పూర్తి చేసుకుంటాం అన్నమాట. తర్వాత వచ్చేది మరి అడ్డదిడ్డమైన, అశాస్త్రీయమైన, అసహజమైన పరస్పర సంబంధాలు. పరస్పర సంబంధాలు అంటే మరి మనం ఎన్నుకొని వచ్చాం కదా, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ. పత్రిజీ గారు చెప్తారు కదా, నువ్వు ముందుగానే డిసైడ్ చేసుకొని వచ్చావు, నాకు ఈ అన్న కావాలి, ఈ చెల్లెలు కావాలి, ఈ తల్లిదండ్రి కావాలి, ఇట్లాంటి భర్త కావాలి అని మనం ముందుగానే డిసైడ్ చేసుకొని వచ్చామని చెప్తూ ఉంటారు కదా. మరి ఏరి కోరి ఎంచుకొని తెచ్చుకున్న సంబంధాలని మనం వదిలేస్తామా? వదిలేస్తే ఊరుకుంటారా? కాదు కదా. మనం ఎన్నో నేర్చుకోవడానికి మనం చుట్టూ ఉన్న వాళ్ళందరినీ తెచ్చుకున్నాం. మరి నేర్చుకోవలసిన జ్ఞానాన్ని నేర్చుకోకుండా నేను వదిలేసి నేను హిమాలయాలకి వెళ్ళేస్తాను, లేదంటే ఎక్కడైనా దూరంగా అడవులకు వెళ్ళేసి నా ఆధ్యాత్మిక సాధన చేస్తాను అంటే ప్రకృతి ఊరుకోదు, నీ ఆధ్యాత్మిక సాధన కూడా పూర్తవ్వదు. అంతే కదా మాస్టర్స్. పత్రిజీ ఏం చెప్పారు? సంసారంలోనే నిర్వాణము. మనం ఎప్పుడు మన బాధ్యతలని పూర్తి చేసుకుంటూనే, కుటుంబ అవసరాలు చూసుకుంటూనే మన ఆధ్యాత్మిక సాధన అనేది సాగిస్తూ ఉండాలి. మరి ఈ ఆధ్యాత్మిక సాధన అంటే ఇక్కడ మరి మనం ఏం తెలుసుకోవాలయ్యా అంటే పరస్పర సంబంధాల్లో ముఖ్యంగా మరి జంతువులు, మనుషులు రెండు కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థని కలిగి ఉన్నాయి. ఈ భూ ప్రపంచమంతా కూడా మనుగడ కోసం తిరగగలుగుతాయి. మరి మనుషులకి, జంతువులకి తేడా ఏంటయ్యా అంటే ఒక బుద్ధి విధానం. బుద్ధి మాత్రమే తేడా ఉంది కదా. మరి మనకి ఆ బుద్ధి అనేది మానవులకి ఎందుకు ఇచ్చారయ్యా అంటే మరి గమనంతో కూడుకున్న జంతువుకి బుద్ధి లేకపోవడం వలన అది అలా ప్రవర్తిస్తూ భూమి మీదే ఉండిపోయింది. అదే బుద్ధి ఉన్న మానవుడు ఏం చేయాలయ్యా అంటే నేను నేనే ఆత్మస్వరూపుని, అంటే నేను భగవంతుణ్ణి అన్న విషయం తెలుసుకుంటేనే తను మానవుడి నుంచి మాధవుడుగా ఎదగగలగడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ బుద్ధిని ఉపయోగించుకొని మనము ఆత్మస్వరూపులము, నేనే భగవంతుణ్ణి, అహం బ్రహ్మాస్మి అని, నేనే భగవంతుణ్ణి అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనము మానవుడి నుంచి మాధవుడుగా ఎదుగుతామన్నమాట. మరి ఈ ఎదిగే ప్రాసెస్ లో మనకి వేదాల్లోని 4 మహావాక్యాలు ఇచ్చారు. వాటినే మహాపరిసత్యాలని కూడా అంటారు. ఏంటయ్యా అంటే అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, తత్వమసి. అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మ పదార్థాన్ని, అంటే నేనే ఆ మూల చైతన్యాన్ని. ప్రజ్ఞానం బ్రహ్మ, విశేషమైన జ్ఞానమే బ్రహ్మ. మరి సర్వం కల్విదం బ్రహ్మ అంటే మన చుట్టూ ఉన్నది కూడా అంతా దైవత్వమే, అంతా బ్రహ్మ పదార్థమే. మరి తత్వమసి అంటే నువ్వేదో నేను అదే. మరి ఇన్ని మహావాక్యాలు మనకి ఈజీగా తెలిసేటట్టు ఎంతో గొప్ప ఎన్లైటెడ్ మాస్టర్సే కదా మనకు అందించిన మునులు, ఋషులు అందరూ కూడా మనకి ఇవన్నీ అందించారు. అంటే మనం వాటిని సాధన ద్వారా తెలుసుకొని మన జీవిత గమ్యాన్ని తెలుసుకోమని అర్థము. ఊరక మనం విన్నామా వదిలేసామా అన్నది కాదు కదా. మరి మనము అంత కష్టపడి ఆ విషయాన్ని తెలుసుకోకుండా మనకి ఈజీగా ఇచ్చారు. ఇక్కడ నువ్వేం చేయాలి? ఆ ప్రాసెస్ తెలుసు, ఆ వర్డ్ మీనింగ్ తెలుసు, నువ్వు సాధన చేసి అనుభూతి చెందడమే మిగిలిన కార్యక్రమం. కాబట్టి మనం ఎప్పుడు సాధన చేసి అనుభూతి పొందడం అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఈ భూమి మీదకి వచ్చినటువంటి మహానుభావులందరూ కూడా
తన జన్మ ఆఖరి దశలో, అంటే ఈ జన్మ ఇక భూమి మీద ఆఖరి జన్మ అనుకుని వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎంచుకొని వచ్చిన మార్గం ఏంటయ్యా అంటే ధ్యాన ప్రచారము, జ్ఞాన ప్రచారము. చూడండి, మన శ్రీకృష్ణుల వారు మనకి జ్ఞాన ప్రచారం కోసం భగవద్గీత ఇచ్చారు. జీసస్ మనకు ఒక బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు. అలాగే అల్లా ఖురాన్ ఇచ్చారు. ఒక గొప్ప గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలందరూ కూడా మనకి గ్రంథాలని అందించి వెళ్ళారు. ఎందుకయ్యా అంటే అందులో ఉన్న సారాంశాన్ని మనం తెలుసుకొని మనం కూడా మానవుల నుంచి మాధవులుగా వెదగాలి అనని. మరి మనం ఏం చేస్తున్నాము? వాటన్నిటినీ పక్కన పెట్టి మన ఇంట్లో ఉన్న పరస్పర సంబంధాలు ఏమైతే ఉన్నాయో, అమ్మో నా చెల్లెలు నన్ను 2 మాటలు అనింది, నేనెందుకు తగ్గుతాను, నేను ఇంకో 4 మాటలు అనాలి అనని మనం గొడవ పడి మన బుద్ధిని మనము తప్పుదారి పట్టించుకుంటున్నాం అనమాట. అలా కాకుండా మన చుట్టూ ఉన్న సంబంధాలన్నీ మనం అన్నిటిలో ఉండాలి, కానీ దేనిని అంటుకోకుండా ఉండాలి. ఒక తామరాకు చూడండి, తామర పువ్వైనా చూడండి, అంత బురదలో పెరుగుతున్నా కానీ నిట్ట నిలువుగా బురద అంటుకోకుండా చక్కగా పైకొస్తుంది. మరి తామరాకు మీద నీటి బిందువు కూడా నిలబడదనమాట. పద్మపత్ర విభాంస అన్నారు. అంటే తామరాకు మీద నీటి బిందువులా మనం బతకాలి అనని మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారనమాట. అంటే మన చుట్టూ ఉన్నటువంటి సంబంధాలని మనం కొనసాగిస్తూనే ఉండాలి, కానీ వేటితో ఎక్కువ అనుబంధాన్ని పెంచుకొని వాళ్ళు లేకుండా నేను బతకలేను అనే స్థాయికి మనం ఉండకూడదు. మన సాధన మనం చేసుకుంటూ ఉండాలి, మన బాధ్యత మనం నిర్వర్తిస్తూ ఉండాలి. అప్పుడే పత్రిజీ గారు చెప్పినటువంటి సంసారంలోనే నిర్వాణము అనే మార్గాన్ని మనము అటు ఆధ్యాత్మికంగాను ఇటు ప్రాపంచికంగాను రెండిటిని సమానంగా చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు మన సాధన అనేది పూర్తవుతుంది. ఒక మనిషి నుంచి మనము దేవుడిగా మారగలుగుతాము. కాబట్టి మన చుట్టూ ఎంతో మందిని చూస్తూ ఉంటాము. మరి ఈ ధ్యాన మనం ఎప్పుడైతే ధ్యాన సాధనలో ఉన్నామో అక్కడ మన చుట్టూ మనం ఎంతమందిని చూస్తుంటాము? ఎయిదర్ మనతో సమానంగా ఉన్న వాళ్ళని చూస్తాము, లేదా మనకన్నా ఉన్నత ఆత్మస్థాయి ఉన్న వాళ్ళని చూస్తాము, లేదా మనకన్నా తక్కువ ఆత్మస్థాయి ఉన్న వాళ్ళని చూస్తాం. ఈ 3 రకాలైన మనుషుస్తత్వాన్ని చూస్తూ ఉంటాము. ఎప్పుడు? మనం ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు. అలా సాధనలో ఉన్నప్పుడు మనకన్నా ఎక్కువ ఆత్మస్థాయి ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎంతో వినయంగా ఉంటూ మనం నేర్చుకోవలసింది నేర్చుకొని బయటికి వచ్చేయాలన్నమాట. అదే మనకన్నా తక్కువ ఆత్మస్థాయి ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు జాలి, దయ, కరుణ, ప్రేమ అనే గుణాలని కలిగి ఉండి వాళ్ళ ఆధ్యాత్మిక సాధనలో మనం ఎంతవరకు హెల్ప్ చేయగలమో అంతవరకు మనము సహాయం చేసి వాళ్ళ ఆత్మ సాధనకి మనము హెల్ప్ చేసిన వాళ్ళమై వాళ్ళ ప్రాసెస్ లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. అటువంటి గుణాలను మనం కలిగి ఉండాలన్నమాట. మరి మనతో సమానంగా ఉన్న వాళ్ళతో మనం ఎప్పుడు ఆనందాన్ని పంచుకుంటూ సమాజంలో మనము వెళుతూ ఉండాలి. మరి మానవుడు సంఘజీవి కదా. మరి తన చుట్టూ ఎటువంటి వాళ్ళని చూస్తుంటాడు? శత్రువులు, మిత్రువులు, బంధువులు, ఆధ్యాత్మిక గురువులు, ఈ నలుగురిని చూస్తూ ఉంటాడనమాట. మరి మిత్రులతో మనం ఎలా ఉంటాము? మనం చక్కగా కష్ట సుఖాలన్నీ ఇంట్లో కూడా చెప్పుకోలేనటువంటివి స్నేహితుల దగ్గర చెప్పుకొని మనము మన కష్ట సుఖాలని పంచుకుంటూ ఉంటాము. కానీ అందులో కూడా ఈ రోజుల్లో మనము 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. మన ఫ్రెండ్స్ మన దగ్గర ఉండి మనకి లాయల్ గా ఉంటున్నారా? మన దగ్గర విని పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అలా జరిగిందంటే ఇలా అంటే అనని నెగిటివ్ గా చెప్తున్నారా అనేది కూడా గమనించుకోవాలి. ఒక ఫ్రెండ్ అని మన దగ్గరికి రంగం ఓపెన్ అయిపోయి మనం ఇంట్లో ఉన్న అన్ని విషయాలు మనము చెప్పుకోవటానికి లేదు. వాళ్ళు సరి అయిన ఆలోచనలతో మనకి ఫ్రెండ్ గా వచ్చారా లేదా అనేది కూడా మనము గమనించుకొని అప్పుడు మన సుఖదుఖాలు అనేవి పంచుకోవాలన్నమాట. మరి శత్రువులతో ఎలా ఉండాలయ్యా అంటే తటస్థంగా ఉండాలి. అంతే కదా. మరి చెరువులో నీళ్లు చూడండి, అలా స్థిమితంగా ఉంటాయి. అదే సముద్రంలో అలలు చూడండి, ఎగిసెగిసి పడుతూ ఉంటాయి. కాబట్టి మనకి మన పక్కనున్న వాళ్ళు శత్రువులు మన మీదకి వచ్చారయ్యా అంటే మనం అంతకంటే రెట్టింపు వేగంతో వాళ్ళ మీదకి వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? ఇద్దరు కొట్టుకోవటం అవుతుంది. అది ఇంకా పెద్ద గొడవగా
అయిపోతుంది. అదే మనం వాళ్ళు ఒక మాట అన్నా, సరే వాళ్ళు తక్కువ ఆత్మ జ్ఞానంతో మనల్ని మాట అన్నారు అనని వదిలేసామనుకోండి, కొద్ది రోజులకి వాళ్ళేమనుకుంటారు, వీళ్ళని ఎన్ని తిట్టినా వీళ్ళసలు స్పందించట్లేదు. వీళ్ళతోటి మనకెందుకురా బాబు అనని వదిలేసి వెళ్ళిపోతుంటారనమాట. కాబట్టి అంతటి తటస్థంగా ఉండే విధానం కూడా మనం ఎలా సంపాదించుకోగలుగుతామయ్యా అంటే, మనం ధ్యానం చేయాలి, జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని మన జీవితంలో మనం అవలంబించినప్పుడు మాత్రమే ఆ స్థితికి మనము చేరుకోగలుగుతామన్నమాట. ఇలా శత్రువులతో మనము తటస్థంగా ఉండాలి. మిత్రులతో కష్ట సుఖాలు పంచుకోవాలి. మరి బంధువులంటే మనం వదులుకోవటానికి కుదరదు కదా! ఏరి కోరి తెచ్చుకున్నాం. ఈ జీవితం అనే నాటకంలో ఈ పాత్రలన్నీ మనం తెచ్చుకున్నాం. వాటన్నిటి నుంచి మనం జ్ఞానాన్ని పొందాలి. మన పాత్రని మనం కూడా నిర్వర్తించాలి. అటువంటప్పుడు ఒక బంధువు ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుందయ్యా అంటే మనం వెళ్ళాలి. ఆ టయానికి వెళ్ళి ఏది వీలైతే అది సేవ చేయాలి అక్కడ. ఒక పనిలో కావచ్చు, లేదంటే ఫిజికల్‌గా కావచ్చు, ఫైనాన్షియల్‌గా కావచ్చు, ఏదైనా మనకి వీలైనంత వరకు సహాయం చేసి, ఎక్కువగా వాళ్ళతో కలిసిపోకుండా మన పని మనం చూసుకొని వచ్చేసేటట్టు ఉండాలి. అంతేకాని నీ కష్టమొస్తే నాకేంటి అనేది మనం వదిలేయకూడదు. మనం ఇక్కడేమనుకుంటున్నాం, మనం ఆత్మస్వరూపులం. మనం భగవంతులం అనుకున్నాం. మరి మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా భగవంతులే కదా! అప్పుడే కదా మన ఆధ్యాత్మిక ప్రయాణం ముందలకి వెళ్ళేది. లేదు నేనే భగవంతుడిని అనుకుంటే నీ ఆధ్యాత్మిక ప్రగతి అనేది నీతోటే ఆగిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ముందలకి వెళ్ళాలి, ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా భగవంతులే అని మనం ఎప్పుడైతే భావించి సేవ చేయటం మొదలు పెడతామో అప్పుడు మన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఎంతో సాఫీగా ముందలకి వెళ్తూ ఉంటుందన్నమాట. మరి ఆధ్యాత్మిక గురువులు ఇక మిగిలింది నాలుగో వాళ్ళ ఆధ్యాత్మిక గురువులే కదా! ఆధ్యాత్మిక గురువుల దగ్గరకు వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి అంటే, మన యొక్క ఆత్మ సాధనలో, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకి ఏమైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ చెప్పి క్లారిఫై చేసుకొని, మన తర్వాత స్టెప్ ఏంటి? దాని కోసం ప్రణాళిక వేసుకొని వచ్చే విధంగా ఉండాలే కానీ, ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికెళ్ళేసి అమ్మో! మా చెల్లెలు అలా అనింది సార్. మా నాన్న ఇలా అన్నారు సార్. నా ఇంట్లో ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. నేనేం చేయాలయ్యా అంటే, వాళ్ళేం చెప్తారు, ఏ గురువైనా మనకి మార్గాన్ని మాత్రమే చూపించగలుగుతారు. ఓం ఫట్ తూట్ అని చెప్పేసి మన సమస్యను తగ్గించలేరు కదా! అటువంటి మంత్రాలు లేవు. అలా జరగను కూడా జరగదు. కాబట్టి ఆధ్యాత్మిక గురువు దగ్గరికెళ్ళినప్పుడు నాకి ఈ పరిస్థితిలో ఉన్నాను. దీని నుంచి నేనొచ్చేదానికి నాకు మార్గం చెప్పండని తెలుసుకొనొచ్చేయాలి. మన కష్టాలన్నీ ఏకరువు పెట్టేసామనుకోండి, ఇంకోసారి ఆ గురువు వస్తున్నప్పుడు మనం ఎదురైతే, వామ్మో! అతనొచ్చాడంటే తనయన్నీ చెప్పేసి నాకు గంటలు గంటల సమయాన్నంతా వృధా చేస్తారు అనని వాళ్ళు పక్కకు తప్పుకొని వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఆధ్యాత్మిక గురువు దగ్గర మనం ఎలా ఉండాలయ్యా అంటే, మన యొక్క ఆత్మ సాధనకి సంబంధించినటువంటి ఈ ప్రయాణంలో మనకేమైనా డౌట్స్ వస్తే వాటిని క్లారిఫై చేసుకొని ముందుకు వెళ్ళే విధంగా మాత్రమే ప్రవర్తించాలి. ఇలా ఈ సంఘంలో ఉన్నటువంటి ఈ నలుగురితో మనం ఎప్పుడైతే సంబంధ బాంధవ్యాలు మనం సరిగ్గా కొనసాగిస్తూ ఉంటామో అప్పుడు మనకి ఎటువంటి సమస్యలు లేకుండా మన జీవనం అనేది సాగుతూ ఉంటుంది. కాబట్టి పత్రిజీ గారు చెప్పినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము చేసి ఏదైతే శక్తిని మనం పొందామో వాటన్నిటినీ మనం వృధా చేసుకోకుండా మన సాధనతో మనం ఇంకా ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు వెళ్ళాలి. ఒక మెట్టు ఎక్కాలి అంటే ఈ యొక్క అశాస్త్రీయమైన, అసహజమైన తిండి విధానము, ఆలోచన విధానము, పరస్పర సంబంధాలను మనం ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో అప్పుడు మన ప్రయాణం అనేది సాఫీగా సాగుతూ ఉంటుంది మాస్టర్స్. ఇది ఈ రోజు టాపిక్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫర్ యూ మీకోసం ఛానల్ కి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ.